డిజైన్ మనం కంప్యూటర్ లో సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేస్తే టోటల్ ఆటోమేటిక్ గా ఉంటుంది. వీటితో 3 ఇంచెస్ ఉన్న డిజైన్స్ అన్ని 1 టైం లోనే అయిపోతాయి. సారీస్ కి కానీ హాఫ్ సారీస్ కి లెహంగాస్ అలా చేయడానికి కూడా సరిపోతుంది. సేమ్ మనకు మగ్గం వర్క్ లుక్ లో వచ్చేస్తుంది. కింద ఇవి కుట్టారు, కాసు అనేది చూడొచ్చు. మగ్గం వర్క్ లాంటి ఫీలింగ్ ఉంది. బ్రాండ్ లోగోస్ వేసుకోవచ్చు, బ్లౌజెస్, సారీస్, డ్రెస్సెస్, చిన్నపిల్ల లెహంగాస్. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ దిస్ మోర్ ఎవ్రీడే. సో ఈ వీడియోలో నేను మీకు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం ఓన్ గా చేసుకోగలిగే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని రకాల షాపింగ్ వీడియోస్తో పాటు మంచి మంచి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియోస్ని కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో ఈరోజు మనం సికింద్రాబాద్ అల్వాల్ దగ్గర ఉన్నటువంటి శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ వారి స్టోర్లో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి మీకు కంప్లీట్గా లైక్ ఇలాంటి మెషినరీ అంటే మగ్గం వర్క్స్ లాంటి వర్క్ చేసుకోగలిగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్స్ని చూడబోతున్నాము. అంటే ఇక్కడ మేడం ప్రొప్రైటర్ మేడం నేమ్ వచ్చేసి మహాలక్ష్మి గారండి. తనైతే ఒక చిన్న స్థాయి నుంచి ఈరోజు ఈ రేంజ్ వరకు ఎదిగారు. చాలా బిజినెసెస్ని డీల్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ కంప్యూటర్ మెషినరీ ఇలాంటి ఎంబ్రాయిడరీ మెషిన్స్ గురించే కాకుండా కొన్ని బిజినెస్ టిప్స్ అండ్ ట్రిక్స్ని కూడా షేర్ చేశాము. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. జనరల్గా ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి అక్క అలాంటి టిప్స్ ఇవ్వని అడుగుతుంటారు కదా. సో బట్టలు, జ్యువెలరీ ఈ బిజినెస్కి ఫుల్ కాంపిటీషన్ ఉందండి. సో ఇలాంటి మెషినరీతో చేసిన ఇలాంటి బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్కి కానీ క్రేజ్ ఎప్పటికీ ఉంటుంది. సో ఈ మెషినరీలో ఏంటంటే అన్ని కూడా మనం అప్డేట్ చేసేసుకోవచ్చు. ఏదైనా ఫీచర్స్ వచ్చినా కూడా వాటిని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వర్క్స్ అన్నింటినీ కూడా మనం ఈ మెషినరీ ద్వారా చేయొచ్చండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మినిమం ఇక్కడ మెషినరీ అనేది 1 lakh నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. 3 lakhs పెడితే చాలా మంచి లైక్ లేటెస్ట్గా ఉన్నది, మీకు తక్కువ టైంలో మంచి అవుట్పుట్ ఇచ్చే మెషినరీ దొరుకుతాయని చెప్తున్నారు. సో వీడియోలో డీటెయిల్స్ అన్నీ ఇచ్చామండి. మీరు ఇక్కడ నార్మల్ బ్లౌజ్లు అలాంటివే కాదు, మనకి ఇప్పుడు లేటెస్ట్గా ఇలాంటివి ఫోటో ఫ్రేమ్స్లు కూడా చేసి అమ్ముతున్నారండి. నేను చాలా వీడియోస్ కూడా షేర్ చేస్తున్నాను. సో ఇలాంటివన్నీ ఇంకా నార్మల్ బ్లౌజెసే కాకుండా ఏమేమి చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ కూడా వీడియోలో ఉంది. మీరు ఏదైనా కొనుక్కుంటే కూడా ఆన్లైన్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు. వీళ్ళే మీ ఇంటికి మెషిన్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసి మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. రిమైనింగ్ డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి, చూస్తూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ మేడం మహాలక్ష్మి గారు మనతో ఉన్నారండి. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. సో మేడమే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఈ మెషినరీతో ఎలాంటి క్రియేటివ్గా మనం బ్లౌజెస్ కానీ ఇంకేదైనా కానీ స్టిచ్ చేయొచ్చు, అలాగే సర్వీసెస్ ఎలా ఉంటాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మేడమే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మ్యామ్, సో మన బిజినెస్ గురించి దీన్ని ఎవరెవరు స్టార్ట్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ షేర్ చేయండి మ్యామ్ మాకు. ఓకే, ఫస్ట్ అయితే కంపెనీ నేమ్ శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్. నా పేరు మహాలక్ష్మి. మన దగ్గర ఓన్లీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్స్ మెయిన్ స్పెషల్ గా ఉంటాయి అండ్ టోటల్ అన్ని అడ్వాన్స్ గా ఉంటాయి. ఇది ఆపరేటింగ్ వచ్చేసి ఎవరైనా చేయొచ్చు. చిన్న పిల్లల నుంచి కొంచెం ఏజ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ ఉన్నా లేకున్నా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మనం బయటకు వెళ్ళాలి, జాబ్ చేయాలి. సో అలా కాకుండా లేడీస్ కి ఏంటంటే ఇది చాలా బెస్ట్ బిజినెస్ అనమాట. మనం ఇంట్లో అంటే లైక్ లేడీస్ కి ఏంటంటే ఇంట్లో కుకింగ్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి అంటే ఇన్కమ్ కూడా చూసుకోవాలి. కొంతమందికి ఆప్షన్ ఉండదు జాబ్ వెళ్ళడానికి, ఇంట్రెస్ట్ ఉన్నా అలాంటి వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఎంబ్రాయిడరీ అనేది ఎప్పటి నుంచో ఉన్నదే, ఎప్పటికీ ఉండేదే. ట్రెండ్స్ మారుతాయి అందులో, అంటే డిజైన్స్ అనేది చాలా లేటెస్ట్ అప్డేట్స్ అనేది మనకు ఎప్పటికప్పుడు ఇందులో న్యూస్ ఉంటాయి. ఇందులో ఏంటంటే ఇదే వేసుకోవాలి, ఇది ఫిక్స్ అనేది ఉండదు, అన్లిమిటెడ్ అనమాట. ఇందులో వచ్చేసి మనం ఏ డిజైన్ అయినా కూడా పెండెడ్ లో కాపీ చేసి మిషన్ లో అనేది వేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం ఈ మెషిన్ గురించి చెప్తామా. ఎంహెచ్ బ్రాండ్ లో ఫస్ట్ మనం చూస్తున్నది ఈ మెషిన్ అండి. మ్యామ్ ఇది దేనికి సంబంధించిన మెషిన్? ఇది టాప్ మోడల్ హై అండ్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రేమ్ సైజ్ 500 1200 mm లో, ఇంచెస్ లో వచ్చేసి 20/48 ఇంచెస్. ఇది లాస్ట్ ఫ్రేమ్ సైజ్. అండ్ దీంట్లో ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మనం ఏదైనా డివైజెస్ పెట్టుకోవాలంటే ఇది ఫ్రేమ్ కంఫర్ట్ ఉంటుంది. ఇది దీనికన్నా కొంచెం స్మాలర్ ఉంటుంది. ఇది 20/48 కదా, ఇంకొకటి వచ్చేసి 20/32 ఇంచెస్ అనమాట. అది కూడా ఉంటుంది, సేమ్ ఉంటుంది మెషిన్. జస్ట్ లైక్ ఈ ఫ్రేమ్ పెంటోగ్రామ్ ఏదైతే ఉంటుందో లీనియర్ పెంటోగ్రామ్ కొంచెం మనకు ఇంత సైజ్ ఇక్కడ నుంచి ఇంత వరకు కొంచెం డిస్టెన్స్ తగ్గుతుంది. అంటే నార్మల్ గా 1 మీటర్ క్లాత్ కస్టమర్ ఇస్తారు కాబట్టి అది కంఫర్ట్ గా ఉంటుంది కస్టమర్స్ కి. ఫ్రేమ్ ఫిట్టింగ్ అన్ని కూడా ఇదేంటంటే సారీస్ వాటికి వేసుకోవడానికి ఇది చాలా పెద్ద ఫ్రేమ్, కొంచెం పెద్ద ఫ్రేమ్ ఉంటుంది. సారీస్ కి కానీ హాఫ్ సారీస్ కి లెహంగాస్ అలా చేయడానికి కూడా సరిపోతుంది. మనకు 20/32 20/48 ఈ 2 ఫ్రేమ్స్ లోనే మనం ఇలాంటి డివైజెస్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. డివైజెస్ వచ్చేసి మనకు 3 ఉంటాయి, కోడింగ్, సీక్వెన్స్, బీట్స్. సో మనం ఏవైనా 2 మాత్రమే
ఒక మెషిన్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. కోడింగ్ బీడ్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదా కోడింగ్ సీక్వెన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ ఫోటో కన్వర్టర్ కూడా ఉంటుంది మనకు. ఫోటో కన్వర్టర్ అంటే ఏంటి? లైక్ ఇప్పుడు మన ఫోటో ఏదైనా ఉంది, లేదా ఎవరైనా లీడర్స్ ఫోటోస్ ఉన్నాయి, సో అవి హెచ్డి క్లారిటీతో ఉన్న ఫోటోస్ పెన్ డ్రైవ్ లో మనం కాపీ చేసి మిషన్ తీస్తే ఆటోమేటిక్ గా స్టిచ్ చేస్తుంది. ఆ ఫోటో వచ్చేటట్టు మనకి ఎంబ్రాయిడింగ్ చేసి మనకి డిజైన్ పంచింగ్, నార్మల్ గా అయితే వీటికి డిజైన్ పంచింగ్ చేస్తారనమాట సాఫ్ట్వేర్ లో. సో అలా ఏది చేయకుండా జస్ట్ ఇమేజ్ ఫోటోస్ తోటి సో అర్థమైంది కదా అండి. మనకి ఏదైనా ఒక పర్టికులర్ బ్రాండ్ కానీ ఇంకేదైనా ఒక ఫోటో, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక క్రికెటర్ అనుకోండి బాగా ఫేమస్ అయ్యాడు, సో తనకి సంబంధించిన టీషర్ట్స్ని ఇప్పుడు లాంచ్ చేస్తే మనకి బాగా క్రేజ్ వస్తుంది. అలా అనుకున్నప్పుడు మనం ఆ ఫోటోని జస్ట్ పెన్ డ్రైవ్కి పెట్టేస్తే దాంతో అది ఆటోమేటిక్గా చేసేసుకున్నట్టండి. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ. ఓకే. లోగో ఫ్రేమ్స్, బ్రాండ్ లోగోస్ కూడా వస్తాయి కదా, షర్ట్స్ స్కూల్ బ్యాడ్జెస్, అవి కూడా మనం చిన్న ఫ్రేమ్స్ వస్తాయి దీనికి అడిషనల్ గా. సో ఎవరైతే మార్కెటింగ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందో జస్ట్ బ్లౌజెస్ కాకుండా అలాంటి ఆర్డర్స్ తీసుకోవచ్చండి. ఇప్పుడు కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ టీమ్ కంతా సో ఉండాలి అని సలహా చేస్తున్నారు. అలాంటివి మనం క్యాచ్ చేయగలిగితే మంచి ఇన్కమ్ ఉంటుంది. ఇంకా దీంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి మ్యామ్? అది ఓకే. ఫోటో అనేది డైరెక్ట్ గా వస్తుంది. ఫోటో కన్వర్టర్ అండ్ బ్రాండ్ లోగోస్ వేసుకోవచ్చు, బ్లౌజెస్, శారీస్, డ్రెస్సెస్, చిన్నపిల్ల లెహంగాస్, ఇవన్నీ కాకుండా ఇప్పుడు మనకు అలా ఫోటో ఫ్రేమ్స్ కూడా గిఫ్ట్ ఆర్టికల్ గా యూజ్ చేయొచ్చు. ఓకే. సో అలాంటివి కూడా దీన్ని చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ గా బెల్ట్, నడుము పట్టీస్ అండ్ బ్యాంగిల్స్, అవి కూడా ట్రెండ్స్ అయిపోయాయి. ఫ్లవర్స్ క్లిప్స్ కూడా చేయొచ్చు. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బీడ్ వర్క్ అనేది జరుగుతుంది. సో ఆ విధంగానే మనం సెట్ చేసుకోవచ్చు, బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఇంకా జడ బిల్లలాగా జడ పట్టీస్ కూడా వచ్చేస్తున్నాయి. ఓకే. సేమ్ మనకి హిప్ బెల్ట్ లాగా జడ కూడా వచ్చేస్తున్నాయి డిజైన్స్. సో ఇది ప్రైస్ ఎలా ఉంటుంది? ఇది వచ్చేసి మనకు ఇంక్లూడింగ్ జిఎస్టీ 5 lakhs వస్తుంది. 5 lakhs వస్తుంది. మనకి అదేమైనా ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుందా? ఈఎంఐ అంటే కంపెనీ తరఫు నుంచి మనం డైరెక్ట్ అయితే కస్టమర్ కి ఈఎంఐ అయితే ఇవ్వము. అండ్ క్రెడిట్ కార్డ్ ఆర్ బజాజ్ కార్డ్. బజాజ్ కార్డ్ అయితే ఇవి యూజ్ చేసుకుని ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి లేదు అనుకుంటే లోన్ వెళ్ళొచ్చు కస్టమర్స్. లోన్స్ కూడా ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. కొటేషన్స్ మన కంపెనీ నుంచి వస్తాం, మనం అయితే డైరెక్ట్ ఈఎంఐ ఇవ్వము. సో మీరు ఆ కొటేషన్స్ మీరు ప్రిపేర్ చేసి కొటేషన్స్ ఇస్తాము. సో దే కెన్ అప్లై ఆన్ దేర్ ఓన్. ఓకే మ్యామ్. సో ఓకే, మనం దీన్ని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అంటే ఎన్ని రోజులు మీరు మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదు. ఒక్కొక్క కస్టమర్ కి 1 year అయినా కూడా 1 సర్వీస్ కూడా యూజ్ చేసుకున్న కస్టమర్స్ కూడా ఉన్నారు. ఒక్కొక్క కస్టమర్ 6 months లోనే 4 times కూడా డిపెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అది కస్టమర్ ని బట్టి ఉంటుంది. బట్ ఎలా ఉన్నా కస్టమర్ కి అయితే మాది ఫుల్ సపోర్ట్ ఉంటుంది మెయిన్. సో ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా? ట్రైనింగ్ కూడా మిషన్ ఇన్స్టలేషన్ ట్రైనింగ్ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ట్రైనింగ్ ఇవ్వని కస్టమర్ ఎలా ఆపరేట్ చేసుకోవాలో తెలియదు. 100% ట్రైనింగ్ అండ్ డెమో అనేది ఖచ్చితంగా ఇస్తాము. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఖమ్మం నుంచో విజయవాడ నుంచో మీకు ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, వాట్ ఈస్ ద ప్రొసీజర్ మా? వాళ్ళు వచ్చి తీసుకెళ్లాలా లేకపోతే మీరే? చాలా మంది కస్టమర్స్ యాక్చువల్ అయితే ఆఫీస్ కి కూడా రారు, ఆన్లైన్ లోనే బుక్ చేసుకుంటారు. లైక్ ఆన్లైన్ లో అంటే ఏంటంటే వాళ్ళు లైక్ కంపెనీకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు అమౌంట్. సో మనం ఇక్కడ నుంచి మెషిన్ పంపించేస్తాం అనమాట. డెలివరీ చార్జెస్ కస్టమర్ కి ఉంటాయి. ట్రైనింగ్ అది మా పర్సన్ వెహికల్ తో పాటు వెళ్తారు. మిషన్ సేఫ్ గా తీసుకెళ్లి కస్టమర్ ప్లేస్ లో పెట్టి ఇన్స్టలేషన్ చేసి ట్రైనింగ్ డెమో అన్ని ఇచ్చేసి 1 day అర్థం కాకపోతే 2nd day కూడా ఉండి వాళ్ళకి టోటల్ గా చెప్పేసి వస్తారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఆన్లైన్ లో క్లారిఫై చేస్తారు. ఎంత చెప్పినా కూడా చిన్న డౌట్స్ అనేది వాళ్ళు చేసే ఎక్స్పీరియన్స్ బట్టి వస్తాయి అనమాట. తర్వాత చిన్న డౌట్స్ ఉంటే నాకు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని డెమో మిషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇక్కడ మిషన్ చూపిస్తూ ఇలా చేయండి అంటే వాళ్ళకి ఈజీగా. సో ఇవన్నీ డెమో మెషిన్స్ అండి. MH జపాన్ టెక్నాలజీ బ్రాండ్ అనేది వీళ్ళ ఓన్ బ్రాండ్ అండి. సో మ్యామ్ ఇప్పుడు మీ దగ్గర ఇది 5 lakhs దాకా ఉంది కదా, బయట ఇలాంటివి ఎంత రేట్ లో ఉంటాయి? అంటే ఇది 5 lakh అంటే ఇది హై ఎండ్. మన దగ్గర వచ్చేసి ఈ 12 mm లో ఈ ఫ్రేమ్ సైజ్ పెరిగే కొద్దీ తగ్గే కొద్దీ రేట్ అనేది పెరుగుతూ వస్తాయి అన్నమాట. సో మనకు వీటిలో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 3 lakh చేంజ్. 3,20,000 330 నుంచి అప్ టు 5 వరకు ఉంటుంది. లాస్ట్ హై అన్నమాట. సో అందరూ ఇంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళు ఉంటారు కాబట్టి దీంట్లోనే చిన్న మిషన్స్ కూడా ఉంటాయి. అవి నేను చూపిస్తాను. అవి కూడా తీసుకోవచ్చు. ఇదైతే కొంచెం ఫ్రేమ్ పెద్దది కాబట్టి లార్జ్ హై అండ్ కాబట్టి ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే క్వాలిటీ కూడా చాలా స్టాండర్డ్ గా హైగా ఉంటుంది. మనం మెకానికల్ ఇందులో అన్ని జపాన్ యూజ్ చేస్తాం కాబట్టి అండ్ వర్క్ ఫినిషింగ్ కానీ వర్క్ పర్ఫార్మెన్స్ కానీ చాలా నీట్ గా ఉంటుంది. సో ఇదేంటి మ్యామ్? ఇది బీట్స్ డివైస్ మ్యామ్. టోటల్ ఆటోమేటిక్ ఈ బౌల్ లో నుంచి బీట్స్ ఆటోమేటిక్ తీసేసుకుంటూ స్టిచ్ చేస్తుంది. సో ఇప్పుడు చూడొచ్చండి. సో ఇదంతా కూడా ఆల్రెడీ మనం సెట్ చేసి పెట్టేస్తే అయిపోతుంది. డిజైన్ మనం కంప్యూటర్ లో సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేస్తే టోటల్ ఆటోమేటిక్ గా ఉంటుంది. ఓకే. సో
ఇది మ్యామ్ కంటిన్యూస్ గా మనం ఎన్ని అవర్స్ వర్క్ చేయొచ్చు దీని ఇన్ని మీద? అవర్స్ అనేది ఏం లేదు. కొందరు వరకు హెవీ ఉన్న వాళ్ళు 24 అవర్స్ అయినా కూడా వాళ్ళు ఒకటి మేల్కొని ఉండాలి. డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. Okay. బట్ మెయిన్ ఏంటంటే మెయింటెనెన్స్, డస్ట్ క్లీనింగ్ చేసుకోవాలి, ఆయిల్ మెయింటెనెన్స్ ఎక్కడెక్కడ వేయాలి అదొకటి మేము చూసుకోవాలి. వచ్చినప్పుడు చెప్తాం కదా. ఆ మెయింటెనెన్స్ ఒకటి చూసుకుంటూ రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేస్తే ఎన్ని అవర్స్ అయినా రన్ చేయొచ్చు. ఎన్ని అవర్స్ అయినా run ఈ మిషన్స్ ఎంత రన్ చేస్తే అంత క్వాలిటీ ఉంటాయి. అంత ఎక్కువ రన్ చేయకపోతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి అలా. సో మ్యామ్ ఒక సింపుల్ డిజైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న డిజైన్ ని ఇది చేయాలంటే ఎంత టైం పడుతుంది మ్యామ్? మాక్సిమం మనకు డిజైన్స్ స్టార్ట్ అయ్యేది 1 అవర్ నుంచి 8 అవర్స్, ఓకే డిపెండ్ ఆన్ ద వర్క్. ఓకే. సో దాన్ని బట్టే మనం కాస్ట్ కూడా చార్జ్ చేస్తాం అన్నమాట. సో ఒకవేళ ఇలాంటి మెషిన్ ఎవరైనా ఒక సమ్ పర్సన్ స్టార్ట్ చేసే బిజినెస్ ఎంత వరకు ఎర్న్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ? అండ్ కస్టమర్ కి కనుక బిజినెస్ ఉంటే డైలీ 2 నుంచి 3,000 వరకు చేసుకోవచ్చు. ఓకే, 2 నుంచి 3,000 వరకు. ఓకే, పర్ డే. పర్ డే. మాక్సిమం ఇన్కమ్ వచ్చేసి 60 to 1 lakh చేసుకోవచ్చు. ఓకే. సో ఇంకా ఇలాంటి మెషిన్స్ చాలా ఉన్నాయండి, మనం ఇక్కడ టైం ఎక్కువ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా మెషిన్ లోకి వెళ్దాం. ఇదేంటి మ్యామ్? ఇది స్మాల్ కన్నా కొంచెం బెటర్ సైజ్ అన్నమాట. ఈ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 1621, 1624, 1632 Okay. 3 సైజెస్ వస్తాయి దీంట్లోన. ఇది వచ్చేసి మనకు 3,50,000 అబౌవ్ నుంచి అప్ టు 4 lakh వరకు 3 సైజెస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్. Okay. మషిన్ సేమ్ ఉంటుంది, ఓన్లీ ఫ్రేమ్ సైజెస్ అనేది మనకు చేంజ్ అవుతాయి. Okay. ఇది అనేది 16 ఉంటుంది హైట్. Okay. దీంట్లో ఇది 21, నెక్స్ట్ 24, 32 అలా చేంజెస్ 3 సైజెస్ ఇందులోనే ఉంటాయి అన్నమాట. ఓకే. సో దీంట్లో one time ఎన్ని థ్రెడ్స్ యూస్ 12, ఆల్ మిషన్స్ 12 threads. 12 థ్రెడ్స్. ఓకే. దీనికి ఆ బీడ్స్ అది పెట్టే కెపాసిటీ ఇలా చిన్న ఫ్రేమ్స్ ఉన్న వాటికి రాదు మ్యామ్. ఇది 16, 21 Okay. మాక్సిమం రావాలంటే ఈ హైట్ లో మనకు 20 ఉండాలి అనమాట. 20 ఉండాలి. ఈ మెషినరీ కాస్ట్ ఎలా ఉంటుంది మ్యామ్? ఇది వచ్చేసి మనకు 3,60,000. 3,60,000. ఓకే. షిప్పింగ్ ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళది ఉంటుంది. వాళ్ళు మీరు వచ్చేనా ఇక్కడికి వచ్చి చూసుకొని డెమోస్ చూసుకొని తీసుకొని ట్రైనింగ్, డెలివరీ, ఇన్స్టలేషన్, వారంటీ సర్వీసెస్ ఇవన్నీ ఫ్రీ ఉంటాయి. ఓన్లీ వాళ్ళు డెలివరీ చార్జెస్ ఒకటి ఇంక్లూడ్ ఓకే. సపరేట్ తీసుకోవాల్సి వస్తుంది. రిమైనింగ్ అండ్ ఓన్ వెహికల్స్ తీసుకొస్తే ఈ చిన్న మిషన్స్ వెహికల్స్ లో కూడా వచ్చేస్తాయి. ఓకే. మొత్తం నీట్గా ప్యాక్ చేసేసి అండ్ ఇచ్చేసి ఇండివిజువల్ ఉంటుంది, అన్ని పెట్టేసి అక్కడ వెళ్ళిన తర్వాత ఇన్స్టలేషన్ చేస్తారు మన ఓకే. మిషన్స్. ఓకే మ్యామ్. నెక్స్ట్ అండ్ ఇది వచ్చేసి స్టార్టింగ్ అన్నమాట. ఇది హైట్ 12, ఇది వచ్చేసి 16. Okay. నార్మల్ ఇలా 3 ఇంచెస్ ఈ విడ్త్ 3 ఇంచెస్ ఉన్న డిజైన్స్ అన్ని 1 టైమ్ లోనే అయిపోతాయి అనమాట. ఓకే. సో ఈ డిజైన్ అవడానికి ఎంత టైం పట్టింది మ్యామ్? ఇది మాక్సిమం 1.5 అవర్ లో అయిపోతుంది మ్యామ్. 1.5 hours. చూసారు కదా వర్క్ ఫినిషింగ్ కూడా ఎంత నీట్ గా ఉంది ఇది. సో ఈ వర్క్ మనకు బయట ఎంత వరకు ఒక 600 ఉంటుంది? ఇది మాక్సిమం 1200 ఉంటుంది మ్యామ్. 1200 వరకు 1000 to 1200. 1000 to 1200. సో వీటి మీద మళ్ళీ ఇంకా వాళ్ళకి ఏది కొంచెం Buttons అవి ఇవి పెట్టేసి సేమ్ మగం వర్క్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. సో ఒక 4 బ్లౌజులు చేసుకున్నా కూడా మనకి అంటే సీజన్ టైంలో అయితే 2-3 ఇప్పుడు 1 అవర్ అయ్యే వర్క్ ఉంది. సపోజ్ అది 1 అవర్ అయ్యే వర్క్ మనం 500 చార్జ్ చేస్తాం. 500 చార్జ్ చేస్తే ఏంటంటే మనం డైలీ 6 అవర్స్ రన్ చేసుకుని 6 బ్లౌజెస్ వేసుకోవచ్చు. 3,000 దాకా వచ్చేస్తుంది. ఒక 2 అవర్స్ పట్టింది ఒక డిజైన్, అవి 3 వేసుకోవచ్చు. సో అలా వర్క్ బట్టి ఒకవేళ ఫుల్ హ్యాండ్ ఉంది హెవీ అంటే డై 1 కూడా అవుతుంది. ఓకే. అది మాక్సిమం 2-5 చార్జ్ చేస్తారు హెవీ వర్క్ ఉన్నది. ఓకే. సో వాళ్ళకేం పెద్ద కష్టమేం ఉండదు. సెట్ మెయింటెనెన్స్ అంతా జీరో ఉంటుంది. బట్ ఏంటంటే మనం మెషిన్ పెట్టే కాస్ట్ ఇన్వెస్ట్మెంట్, 1 టైం ఇన్వెస్ట్మెంట్. సో కాబట్టి కస్టమర్స్ అంతా మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరూ అంటారు మాకు బడ్జెట్ లేదు, చిన్న మిషన్స్ తీసుకుంటాము. చిన్నవి 1 lakh నుంచి అప్ టు 250 వరకు ఉన్నాయి. ఓకే. నేను నా ఫీల్డ్ లో 4 years నుంచి చాలా మందిని చాలా చిన్న మిషన్స్ ఇచ్చాను. అవి ఎక్స్చేంజ్ లోనే తీసుకొని మళ్ళీ పెద్దవి ఇచ్చాను. అండ్ ఇప్పుడు ఏంటంటే మాక్సిమం 95% కస్టమర్ పెద్ద మిషన్స్ కి వెళ్తున్నారు. ఎందుకంటే వాటికి వీటికి పర్ఫార్మెన్స్ చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ వర్క్ ఫినిషింగ్ చూసారా కదా, చాలా నీట్ గా ఉంటుంది. అండ్ జాయింటింగ్స్ అనేది ఉండదు. మషిన్ హై స్పీడ్ ఉంటుంది. జరీ కూడా ఇందులో ఫుల్ ప్లేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రేమ్ ఉండడం వల్ల క్లాత్ కూడా ఎనీ క్లాత్ మనం ఇందులో స్టిచ్ చేసుకోవచ్చు. చిన్న ఫ్రేమ్స్ లో అన్ని క్లాత్స్ రావు, కొన్ని క్లాత్స్ అండ్ లోగో ఫ్రేమ్స్ కూడా అందులో రావు. సో ఆ డిఫెక్ట్ వల్ల చాలా మంది ఇప్పుడు అందరూ ప్రొఫెషనల్ గా దీనికే వెళ్తున్నారు. ఓకే. ఓకే మ్యామ్. బిజినెస్ పరంగా బెస్ట్ ఉంటుంది. మనం మార్కెట్ లో స్టెప్ వేయాలంటే బిజినెస్ బెస్ట్ గానే చేయాలి. ఫీల్డ్ అవుట్పుట్ కదా మనం ఇచ్చేది, కస్టమర్ నచ్చితేనే మళ్ళీ వస్తారు. సో మ్యామ్ మీరు ఎలాంటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు వీటి గురించి, బట్ షీ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దిస్, అప్పుడు మీరు ఏం చేస్తారు మ్యామ్? ఏమైనా వాళ్ళకి ఎలా గైడ్ చేస్తారు? అంటే బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, స్కిల్స్ ఉంటాయి కొన్ని. అంటే వాళ్ళకి ఐడియా ఉండదు, మార్కెటింగ్ నాలెడ్జ్ లేని కస్టమర్స్ ఉంటారు చాలా మంది, హౌస్ వైఫ్స్ ఉంటారు. కొందరు టైలర్స్ అయితే ఆల్రెడీ బిజినెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి భయం అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళంతా ఫ్లోటింగ్ లోనే ఉంటారు. సో హౌస్ వైఫ్స్ ఏది అంటే కస్టమర్ దగ్గర కూడా మాట్లాడడం ఐడియా లేని వాళ్ళు ఉంటారు చాలా మంది. సో వాళ్ళందరికీ మాక్సిమం మేము గైడ్ చేస్తాం ఎలా మాట్లాడాలి, ఎంత కాస్ట్ తీసుకోవాలి రేట్స్ కి.
ట్రైనింగ్ కానీ ఇంకా వాళ్ళు బిజినెస్ డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ మీరు సో మాక్సిమం నా వల్ల అయిన సర్వీస్ నేను కస్టమర్ కి 100% ఇస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఏం చూపిద్దాం? ఇది వచ్చేసి ఇంకొకటి మన చైన్ స్టిచ్ మిషన్. ఇది ఏంటంటే హెవీ కమర్షియల్ అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది కస్టమర్ దగ్గర, ఇంకా ఫర్దర్ ఏదైనా చేయాలంటే ఇలా చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఏంటంటే ఇది చూసారు కదా మీరు, చాలా డిజైన్ పెద్దగా ఉంది. ఇది డ్రెస్ నెక్, ఇది టోటల్ గా 29 minutes లో వర్క్ అయిపోతుంది. ఓకే ఓకే, 29 minutes టోటల్ వర్క్. ఇది డ్రెస్ నెక్ టోటల్ టైం వచ్చేసి ½ an hour బిలోనే ఇంత హెవీ వర్క్ అయిపోతుంది అనమాట. ఇది హెవీ ఫాస్ట్ అయిపోతుంది ఇది. ఓకే మ్యామ్, ఇది మనకి ఇప్పుడు డ్రెస్ కదా, కింద దావన్లో కూడా ఏదైనా పెట్టాలంటే ఒకేసారి సెట్ చేయొచ్చా? ఇది ఫ్రేమ్ సైజ్ వచ్చేసి ఇది 600-1200 mm. ఓకే, 24/48 inches. ఓకే, సో అంటే ఈ డిజైన్ ఓన్లీ నెక్ ఉంది అనమాట. మనకు ఫుల్ హెవీ దామన్ ఉన్నవి కూడా ఉంటాయి. అవి కూడా 1.5 hours 2 hours టైమింగ్ మించి ఎక్కువ ఉండవు. దీంట్లో చాలా స్పీడ్ అనమాట. బాబిన్ ఉండదు. ఇది 6 colors అట్ టైం మనం యూజ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ లో పెట్టేసి. దీంట్లో ఓన్లీ చైన్ స్టిచ్ అండ్ లూప్ వర్క్ 2 stitches వస్తాయి అనమాట ఇందులో. హెవీగా పెద్ద పెద్ద డిజైన్స్ మనం షార్ట్ టైమ్ లో చేయాలంటే ఇది బాగా యూజ్ అవుతుంది మనకు. ఇది నార్మల్ గా అందరు చేసే ఎంబ్రాయిడరీ లాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఒక ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది అనుకోండి, వాళ్ళు ఇలా ఇంకో కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. అండ్ మనం వేసే కస్టమర్స్ కి కూడా రెగ్యులర్ గా ఎంబ్రాయిడరీ కాకుండా కొంచెం డిఫరెంట్ గా కూడా మనం చేసి ఇచ్చిన వాళ్ళు అవుతాం. అండ్ గాగ్రాస్, డ్రెస్సెస్, శారీస్ కి ఇది బాగుంటుంది. సో మీరు సజెస్ట్ చేస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ సో ఏరియాలో ఉన్నారు, నా కస్టమర్స్ ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు అనే ఒక ఐడియా ఉంటే మీరు తప్పకుండా వాళ్ళకి వాళ్ళు ఎంత బడ్జెట్ లో వెళ్ళాలి, ఎలాంటి వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి ఫ్యూచర్స్ ఉండాలి, వాళ్ళకి అవసరం లేని అయితే నేను సజెస్ట్ చేయను. వాళ్ళకి ఎంత లిమిట్ లో అవసరం మాక్సిమం అది నేను గైడ్ చేస్తాను. ఇవన్నీ మీరు వీటితో చేసినవా? ఇది వచ్చేసి చైన్ మిషన్ లో ఇది వేసాను. అండ్ ఇంకా డ్రెస్ నెక్ ది సేమ్. ఇది కూడా ఇంత హెవీ నెక్స్ అంటే మనకు ఎంబ్రాయిడరీ లో చాలా టైం టేకింగ్ కదా, దీంట్లో ఫాస్ట్ గా అవుతుంది అనేసి దీంట్లో వేసినవి కొన్ని. సో ఇలాంటి వాటికి మనం మంచి దుపట్టా సెట్ చేసి ఒక బాటమ్ కానీ కొంచెం డిజైనర్ స్టిచింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, బోటిక్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. లేటెస్ట్ ప్యాటర్న్ గా డిఫరెంట్ గా చేసియొచ్చు. హ్యాండ్ మేడ్ క్లాత్ ఉంటుంది పట్టువి, అలా కొంచెం కాస్ట్లీగా మనం ఓన్ డిజైనింగ్ చేసి ఇవ్వచ్చు వాళ్ళకి డిఫరెంట్. సో బొటిక్స్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది డ్రెస్ నెక్. సో ఇది మాక్సిమం 1.5 hours లో అయిపోతుంది మనకు. ఇది ఒకసారి ఇక్కడ నేను సెట్ చేసి పెట్టేసాను అనుకోండి, ఇది ఇక్కడ కింద దావన్ కూడా ఏదో ఒకటి పెట్టాను, ఒకసారి సెట్ చేస్తే రెండు ఆటోమేటిక్ అయిపోతుంది. మళ్ళీ మనం ఏం కదిలించాల్సిన పని లేదు. అంటే డిజైన్ లో ఫుల్ ఉంటే ఫుల్ ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు ఇది వేసి ఇంకా కింద వేరే ఏదైనా ప్యాటర్న్ వేయాలంటే ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. పెట్టేసి మన పని మనం చేసుకుంటే కంప్లీట్ చేసి. ఇది నాన్ స్టాప్ రన్ అవుతూనే ఉంటది. థ్రెడ్ బ్రేక్ అవ్వడం కానీ ఏదైనా ఆగిపోవడం అలాంటి ఏమి ఉండదు ఇందులో. నాన్ స్టాప్ గా రన్ అవుతుంది. సో మన పనిలో మనం చేసుకోవచ్చు, దీని పని చేసుకుని ఇవ్వండి. రియల్లీ గ్రేట్ ఆపర్చునిటీ. లైక్ ఆపర్చునిటీ మీన్స్ ఇది ఎప్పటి నుంచో ఉన్న బిజినెస్ అయినా కూడా ఇప్పుడు చాలా మందికి ఏం చేయాలో తెలియక బట్టలు లేకపోతే జ్యువెలరీ ఇవే చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా ఆలోచించి. అన్ని బిజినెస్ లో కంటే బెస్ట్ బిజినెస్ ఇది. ఎందుకు ఇలా అంటున్నామంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెడితే రెగ్యులర్ గా మనకి ఇన్కమ్ వచ్చేదే ఉంటది ఇందులో. అదే మనం క్లాత్ కానీ ఇంకా ఏదైనా జ్యువెలరీ కానీ ఇంకేదైనా స్టాక్ డెడ్ అవ్వడం ఉంటది. సో ఒక్క పీస్ మనకు మిగిలిన అందులో వచ్చే ప్రాఫిట్ మొత్తం మనకి అక్కడ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు దీన్ని కూడా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే చేస్తున్నారండి. లైక్ వాళ్ళకి నచ్చిన కలర్ చెప్పేస్తే ఆ కలర్ మనం లోకల్లోనే కొనేసి వాళ్ళకి నచ్చిన వర్క్ అనేది చేసేసి ఆన్లైన్లో పంపించేస్తున్నారు. సో ఆన్లైన్లో మీరు బిల్ చేసుకుంటే ఇలాంటి మెషిన్ మా ఇంట్లో పెట్టుకొని మంచి బిజినెస్ అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మేడం వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద ఉంది, జస్ట్ ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఇంకా మనం చేసినవి చూపిద్దామా కొన్ని కలెక్షన్స్? మీరు మిషనరీ మీద చేసిన కలెక్షన్స్ కొన్ని చూద్దామండి. ఇది సింపుల్ డిజైన్ అన్నమాట. ఇది బ్లౌజ్ లో శారీ. కొందరు అదేది ఇష్టపడరు కదా, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు. అండ్ ఇలాంటి వర్క్స్ అంటే మనం వాషింగ్ మిషన్ లో వేసినా కూడా మనకి ఏం ప్రాబ్లం రఫ్ అండ్ టఫ్ యూజ్ అనమాట. వర్క్ కూడా బాగుంది మ్యామ్, నీట్ గా ఉంది. అంటే ఈ డిజైన్స్ అన్ని మనం ఇంకా పెన్ డ్రైవ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ డిజైన్స్ మ్యామ్ వచ్చాక మీరు అప్డేట్ చేస్తారా వాళ్ళకి? రెగ్యులర్ గా నేను స్టేటస్ లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను అనమాట న్యూ డిజైన్స్. వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి మీరు పంపించేస్తారు. ఇంకా ఆన్లైన్ లో పంపుతారా? మెయిల్ ద్వారా? మెయిల్ అండ్ వాట్సాప్ లో పంపుతారు. సో ఇక్కడ మేడం వాళ్ళు చేసి పెట్టిన కొన్ని డిజైన్స్ చూద్దామండి. సో దీనికి కూడా మనకి ఇంకా పెండింగ్ వర్క్ ఉంది. జస్ట్ వర్క్ ఒక్కటే మనం ఇందులో వేసాము. దీనికి ఇంకా కుందన్ స్టోన్ పెడితే చాలా అంటే చాలా
బాగా అట్రాక్ట్ అవుతుంది. ఇది సేమ్ మగ్గం వర్క్ లాగా ఉంటుంది డిజైన్. సో ఇక్కడ అంతా కూడా కుందన్స్ స్టోన్స్ అవన్నీ అంటించారు కానీ కుందన్స్ కానీ మనకు నచ్చినట్లు. ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా చేయొచ్చండి. కొంచెం వాళ్ళ క్రియేటివ్ థాట్స్ ఉంటాయి. సో ఇందులో మ్యామ్ ఎన్ని వేల డిజైన్స్ ఇస్తారు మ్యామ్? ఇది అన్లిమిటెడ్. మనం ఇచ్చేది అయితే 2500 ఇస్తున్నాము ప్రెజెంట్. సో వాళ్ళు ఇంకా ఆన్లైన్ లో చూసి కూడా డౌన్లోడ్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఆన్లైన్ లో కూడా యాప్స్ ఉంటాయి అన్నమాట. మన ప్లే స్టోర్ లోనే డిజైన్స్ కస్టమర్ పర్చేస్ చేసుకోవాలి అంటే అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా లేటెస్ట్ డిజైన్స్ ఏమైనా వస్తే అది మన దగ్గర కూడా దొరుకుతాయి. ఒక డిజైన్ మనం చేసేసి మన స్టేటస్ లో పెడితే చూసిన వాళ్ళైనా ఖచ్చితంగా చేయించుకుంటారండి. ఇది కూడా సూపర్ గా వచ్చింది. ఇది జస్ట్ మనం వర్క్ వేసిన కుందని ఇంకా ఏం పెట్టలేదు, ఇంకా డెకరేట్ చేయాలి యాక్చువల్లీ. సో ఇలాంటి దానికి బయట ఎంత చార్జ్ చేస్తారు? ఇది మాక్సిమం 12 to 1400. 1200 నుంచి అంటే మనం ఉంటున్న ఏరియాని బట్టి ఏరియా అవ్వచ్చు, మనం చేసే డెకరేషన్ చేయాలంటే 1000 కూడా వేసి ఇవ్వచ్చు. అండ్ మనం కుందని ఏం పెట్టకపోతే కొంచెం మనం ఒక కొంచెం ఏదైనా స్పెండ్ చేసి టైం దీనికి డెకరేట్ చేస్తే కాస్ట్ అనేది కూడా పెరుగుతుంది. డెఫినెట్ గా పెరిగిద్దండి. సో ఇక్కడ మనం ఆల్రెడీ చేసి పెట్టుకుందాం సార్. ఇది ఆల్రెడీ చేసిన తర్వాత లుక్ అనేది మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట. ఇందాక నేను జస్ట్ వేసినవి చూపించా కదా, వర్క్ వేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది మనకు. చేశాక వీళ్ళు ఇక్కడ ఇవంటి ఇచ్చారండి. సేమ్ మనకు మగ్గం వర్క్ లుక్ లో వచ్చేస్తుంది. కింద ఇవి కుట్టారు. కాసు అనేది చూడొచ్చు. మగ్గం వర్క్ లాంటి ఫీలింగే ఉంది ఇంకా దీనికి. వా అంటే ఇప్పుడు జస్ట్ మ్యామ్ వాళ్ళు వర్క్ చేసేసి ఇది అడిషనల్ గా ఎవరి దగ్గర అంటించినా కూడా ఒక 100 ఎంతనే ఇచ్చి అట్లీస్ట్ ఒక 1500 to 1700 వరకు అమ్మొచ్చు. ఇది దీని కాస్ట్ వచ్చేసి 18 నుంచి 16 to 18. ఓకే, నేనైతే లోయెస్ట్ ప్రైస్ చెప్పాను జనరల్ గా. ఒకవేళ వాళ్ళు ఒక ఊర్లో సెల్ చేసినా కూడా ఆ ప్రైస్ అయితే ఖచ్చితంగా వచ్చిందండి. సో ఈ వర్క్ అంతా మనకి మెషిన్ మీద చేయడానికి ఎంత 1.5 hour పట్టుద్దామా? ఇది వచ్చేసి మాక్సిమం 4 hours. 4 hours. ఓకే, ఇది ఎల్బో స్లీవ్ ఇంత హెవీగా ఉంది కాబట్టి ఆ టైం. ఇది అయితే మనకు 3 hours పడుతుంది ఫుల్ హ్యాండ్. ఈ మిర్రర్ వర్క్ కూడా మనకు మిషనరీలోనే వస్తుంది. మిర్రర్స్ కూడా అదే పెట్టి అంటే ఫస్ట్ ఒకటి మార్క్ వేస్తుంది అది. సో మిషన్ అనేది అన్ని రింగ్స్ వేస్తుంది. ఆ రింగ్స్ లో మనం స్టిక్ చేయాలి. ఏ సైజ్ అయితే ఉంటుందో ఆ సైజ్. తర్వాత ఫినిషింగ్ అదే చేసేస్తుంది. ఓకే ఓకే, గ్రేట్. సో చాలా టెక్నాలజీ అప్డేట్ అయిపోయిందండి. సో ఇంకొంచెం ఇలా మనం ఏదైనా గిఫ్ట్ ఆర్టికల్ కూడా ఇలా వేసి కూడా మనం సీనరీస్ కూడా కొన్ని పిక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు. సో ఇలాంటి డెకరేట్ చేయాలి, నేను ఏం చేయలేదు. సో ఇలాంటివి అయితే వీడియోలు ఈ మధ్య బాగానే రెగ్యులర్ గా వస్తున్నాయండి. ఇలాంటి వాటికి మీరు ఇక్కడ చూడొచ్చు. కొన్ని ఫొటోస్ మేడం ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టారు. సో ఈ విధంగా మన ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ లో ఒక్కొక్కటి 400-500 రూపీస్ దాకా పోతాయండి. మన దగ్గర మెషినరీ ఉన్నప్పుడు కొంచెం క్రియేటివ్ గా ఒకే బ్లౌజెస్ కాకుండా సంథింగ్ ఇలాంటివన్నీ కూడా మనం డిజైన్ చేసుకోగలిగితే వీ రియలీ గెట్ వెరీ గుడ్ ఇన్కమ్. సో ఇదొక డిజైన్ అండి. 3D డిజైన్. ఈ ఫ్లవర్స్ కూడా మనకు మిషనరీలోనే వస్తాయి వేసుకోవడానికి. ఓకే, డిజైన్ అయిపోయిన తర్వాత మనం ఇలా కూడా స్టిక్ చేసుకోవచ్చు డిజైన్. ఇవి మళ్ళీ మనం స్టిక్ కానీ చేత్తో కానీ స్టిచ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫ్లవర్ అయితే మనం వీ కెన్ మేక్ ఇట్ ఫ్రమ్ మెషిన్. సో ఈ 3D డిజైన్ అంటారట. ఇది లేటెస్ట్ అమ్మా? లేటెస్ట్. ఓకే, ఇది ఇలాంటి వర్క్ అయితే బయట ఎంత వరకు పలుకుతుంది మ్యామ్? ఇది 1600 to 1800. చాలా ఎంత బాగుందో అండి. అంటే ఇంకా స్టోన్ పెట్టాలి, బట్ ఇంకా నాకు అంత టైం ఉండదు కదా. సో నేను జస్ట్ శాంపిల్స్ మాత్రం కాబట్టి ఇలా పెట్టాను. ఓకే, సో ఇది మనకు డివైజెస్ లో చూసాం కదా. అండ్ సీక్వెంట్ ప్లస్ కోడింగ్. ఓకే, అండ్ థ్రెడ్ వర్క్. సో అన్ని ఇది ఎంత? ఇది కూడా మెషిన్ మేడే? మెషిన్ లోనే వస్తుంది. ఇది కూడా ఇది కొంచెం సింపుల్ గా కావాలనుకుంటే ఈ విధంగా ఇదే డిజైన్. అది ఫస్ట్ సీక్వెంట్ వేసిన తర్వాత అవుట్లైన్ కోడింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట మనకి ఇలా. ఓకే, అంటే మ్యామ్ ఫస్ట్ ఇది వేసేసిన తర్వాత మళ్ళీ సెట్ చేయాలా? టోటల్ ఆటోమేటిక్ గా వేసుకుంటుంది అనమాట. ఫస్ట్ అంతా సీక్వెంట్ వేసుకుంటూ వెళ్తుంది, దాని తర్వాత థ్రెడ్ కోడింగ్ వచ్చేస్తుంది. సో రియలీ అండి, నాకున్న కొంచెం అంటే ఈ మధ్య చేసిన వీడియోస్ పరంగా చూసి చెప్తున్నా, ఇలాంటివి చేసి కూడా జస్ట్ ఫ్యాబ్రిక్స్ కూడా నేను చాలా మందికి వీడియోలు చేస్తున్నానండి. మన దగ్గర మెషిన్ అంటూ ఉంటే మన సీజన్ లో మనం అమ్ముకోవచ్చు. ఇంకా సీజన్ లేని టైంలో ఇలాంటివన్నీ చేసేసి రెడీ చేసి పెట్టుకొని సీజన్ టైంలో కూడా మనం సేల్ చేసుకోవచ్చు. అప్పుడు వచ్చిన బ్లౌజెస్ ని మనం చేయొచ్చు. ఇలా ఫ్యాబ్రిక్ మీద తీసి పెట్టేసుకుంటే, ఇప్పుడు మేడం వేసుకున్నది కూడా మగ్గం వర్క్, తను జస్ట్ బయట నుంచి ఫ్యాబ్రిక్ తీసుకొని వేసుకున్నారట. అలా కూడా మీరు రెడీ చేసి పెట్టేసుకుని డిఫరెంట్ డిజైన్స్ ని అలా కూడా సేల్ చేసుకోవచ్చు అండి. సో మ్యామ్ మీరు ఇంకేదైనా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తారా చూసే వ్యూవర్స్ కి? లైక్ అంటే మీకైతే దీని మీద నాలెడ్జ్ హెవీగా ఉంటుంది. చాలా మందికి ఉంటుంది మ్యామ్ ఏదో ఒకటి చెయ్యాలి ఇంట్లో ఉండి. అక్కడ నాకు కాల్స్ కూడా చేసి అడుగుతుంటారు. సో ఇది
ఒక మినిమం ఎంత బడ్జెట్ పెడితే దే కెన్ సెటిల్ అన్నట్టు ఏదైనా మీకు ఐడియా ఉంటే చెప్పండి. మాక్సిమం 3 అబౌవ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కంపల్సరీ ఉంటుంది ఈ ఫీల్డ్ లోకి రావాలంటే. అండ్ బెస్ట్ అండ్ ప్రొఫెషనల్ గా స్టెప్ వేయాలి అంటే, ఏదో నార్మల్ గా చేసుకోవాలంటే చిన్న మిషన్స్ కూడా ఉంటాయి. నేనైతే అవి సజెస్ట్ చేయను, ఎందుకంటే రిస్క్ కూడా అలాగే ఉంటుంది. సో మళ్ళీ అది బిజినెస్ పెరిగిన తర్వాత మళ్ళీ అది రీసేల్ చేసి మళ్ళీ కొనాలంటే కస్టమర్ బర్డన్ అవుతుంది. ఒకటేసారి కొంచెం వాళ్ళు లేట్ అయినా సరే స్టెప్ అనేది ఇది వేస్తే వాళ్ళు చేసే వర్క్ అనేది పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నారు, చాలా మంది ఎలా చేయాలో తెలియని వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న మిషన్స్ మీరు పెట్టి స్టార్ట్ చేస్తారు అమౌంట్ లేదని, ఆ బిజినెస్ చూసిన కస్టమర్ ఇంకా ఎవరో ఒకరు పెద్ద మిషన్ తెచ్చి పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీ కస్టమర్ అంతా అటు వెళ్ళిపోతారు. సో వర్క్ పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. సో అందుకనే తీసుకునేది ఏదో ఎవరైనా కూడా బెస్ట్ మిషన్ కి వెళ్తే వాళ్ళ బిజినెస్ కూడా బాగుంటుంది. ఓకే, సో మినిమం 3 lakhs బడ్జెట్ అయితే పెట్టుకోండి. దాని మీద మంచిగా ఇన్వెస్టిగేషన్ లైక్ రీసెర్చ్ అంతా చేసి యూ క్యాన్ బై ఇట్ ఫ్రమ్ హర్ అండి. తన ఓన్ బ్రాండ్ మీరు చూడొచ్చు, MH జపాన్ టెక్నాలజీ అనేది తన ఓన్ బ్రాండ్. అంటే 1 year వరకు వారంటీ ఇస్తారు. వారంటీ ఫ్రీ సర్వీసెస్ కూడా ఉంటాయి 1 year వరకు. ఓకే, పెద్ద మిషన్స్ కి అయితే 2 years ఉంటాయి అండ్ స్మాల్ ఫ్రేమ్స్ కి 1 year ఉంటుంది. 1 year వరకు ఉంటుంది. ఓకే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఒకసారి మేడం తో మాట్లాడొచ్చు. మీరే మాట్లాడతారు డైరెక్ట్ గా? నేను మాట్లాడతాను మ్యామ్. ఓకే, కస్టమర్ కి ఏ డౌట్ ఉన్నా వీడియో కాల్ లో కూడా వాళ్ళకి గైడ్ చేస్తాము. డెమో పరంగా ఏ డౌట్స్ ఉన్నా, టెక్నికల్ గా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి మేము గైడ్ చేస్తారు. సో అదండి, ఒకవేళ మీరు ఇక్కడికి రావాలి అంటే అడ్రస్ అది కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, గూగుల్ మ్యాప్ లింక్ తో సహా. చూడండి, ట్రై చేయండి. ఒకసారి వస్తే కూడా మీరు ఇవన్నీ కూడా డెమోస్ కూడా చూసుకోవచ్చు. మనం ఏదైతే మెషినరీ చేసామో అన్నిటి మీద డెమో చూసుకోవచ్చు. మనం ఈ మెషిన్ కూడా చూడలేదు. ఇదేంటి మ్యామ్? ఇది 9 needles మ్యామ్. ఇది ఇండస్ట్రియల్ మిషన్ లో కొంచెం ఇది అప్డేట్ అయ్యి టచ్ స్క్రీన్ లో వచ్చింది. ఇది ఏంటంటే ఇంతకు ముందు కీప్యాడ్ లో ఉండింది 9 needles ది. ఇప్పుడు టచ్ వచ్చేసింది మనకు. ఇంపోర్టెడ్ మెషిన్ లో ఎలా ఉంటుందో సేమ్ ఆపరేటింగ్ అన్నమాట. ఇది కాస్ట్ ఇంపోర్టెడ్ దాంతో కంపేర్ చేస్తే కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, ఈ మెషినరీస్ తో ఏంటంటే అండి, మనకు ఉన్న ఇంట్లోనే మనం ఒక చిన్న జస్ట్ పక్కన పెట్టేసుకున్నా సరిపోతుంది. స్పేస్ ఎక్కువ మనకు ఆక్యుపై చేయదు అండ్ సౌండ్ కూడా ఏం పెద్దగా ఉండదు. కాబట్టి ఎవరికి కూడా పక్కన వాళ్ళకి కొందరికి డౌట్స్ ఉంటాయి, అపార్ట్మెంట్ లో ఉన్నాం మేము, పక్కన నైబర్స్ తోటి డిస్టర్బెన్సెస్ ఉంటే మాకు అబ్జెక్షన్స్ చేస్తారేమో అని. సో అలాంటిది ఏమి ఉండదు, ఎవరైనా ఎక్కడైనా కూడా హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు. ఇక్కడంతా కూడా ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏదైనా ఒక డ్రాప్స్ లాగా పెట్టేసుకొని దాని మెషినరీ అని అక్కడ పెట్టుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన సారీస్, బ్లౌజెస్ కస్టమర్స్ తీసుకొస్తారు కదా, అవి అండ్ థ్రెడ్స్ మొత్తం కస్టమర్స్ అన్ని ఇక్కడే చక్కగా చేసుకుంటుంటారు. అందరూ నీట్ గా మనం మంచి టేబుల్ సెటప్ చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. సో మ్యామ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్. యాక్చువల్లీ అంటే ఇలాంటి మెషినరీ అందరూ అమ్ముతారు, బట్ ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా తను చాలా బాగా చెప్పారు. సో డెఫినెట్గా మీరు ఏదైనా అవసరం ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. మ్యామ్ మీరు ఫైనల్గా ఏమైనా చెప్తారా? నేనేంటంటే చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను కాబట్టి రియల్ గా ఎవరైనా ఉమెన్స్ కష్టపడి ఎదగాలి అనుకునే వాళ్ళకి 100% సపోర్ట్ అనేది మనం చేస్తాము. వాళ్ళైతే అమౌంట్ పరంగా ఏమీ ఉండదు, బట్ అడిషనల్ గా ఎలా బిజినెస్ చేసుకోవాలి ఏంటి మన సైడ్ నుంచి కావాల్సిన హెల్ప్ మాత్రం 100% చేస్తాము. హెల్ప్ చేస్తానన్నారని డబ్బులు మీరే పెట్టండి అలా కూడా అడుగుతుంటారు కస్టమర్స్. సో అదొకటి అడగకండి. అండ్ మిషనరీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా, వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఎలా డెవలప్ అవ్వాలి, అవన్నీ ఎందుకంటే నేను స్వయంగా చేశాను. నాకు కూడా ఎవరు డబ్బు అనేది హెల్ప్ చేయలే. మనం ఒక బిజినెస్ చేస్తూ దాంతో అమౌంట్ అనేది సేవ్ చేయాలి. మనం చేసింది చేసినట్టు ఖర్చు పెట్టేస్తే ఏది రాదు. మనం ఒక 100 రూపీస్ ఇన్కమ్ జనరేట్ చేస్తే మాక్సిమం దాని నుంచి అట్లీస్ట్ ఒక 30 రూపీస్ అన్నా మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసి ఇప్పటికి ఇది మనకి ఎండ్ కాదు, ఇంకా ఇన్ ఫ్యూచర్ ఏం అప్డేట్ వస్తుందో తెలియదు. సో అప్పటికి మనం స్టెప్ వేయాలన్నప్పుడు మనం ఒకరిని అడుక్కోవద్దు అని అంటే మనకి ఇక్కడ నుంచి మనం సేవ్ చేయాలి. సేవ్ చేసి చిట్స్, బ్యాంక్ లో సేవ్స్ ఏదో సబ్ అలా సేవ్ చేసుకున్న అమౌంట్ తోటి ఇంకొక స్టెప్ మనం ముందుకు వేయడానికి యూజ్ అవుతుంది. నేను అలానే డెవలప్ అయ్యాను కాబట్టి అదే మీకు సజెస్ట్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ రియల్లీ అండి. ఒక లేడీగా ఉంది, సో మెనీ బిజినెసెస్ అండి, రియల్లీ సో ఇన్స్పిరేషనల్ మ్యామ్. సో మేడం చెప్పినట్టు మనకు వచ్చిన దాంట్లో ఎంతైనా కానివ్వండి, మన జీతం 10,000 అయినా కూడా కొంచెం సేవింగ్స్ అంటూ పక్కన పెట్టుకోండి. సో ఇలాంటిది ఏదైనా మనం స్టార్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. మనం అమౌంట్ పరంగా ఎవరికి హెల్ప్ అడిగినా చేయరు మ్యామ్. సో మనమే చేసుకోవాలి. మనం డెవలప్ అయితే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు, కానీ మనకి కావాలన్నప్పుడు ఎవరు హెల్ప్ చేయరు. కాబట్టి అది మనమే మన కాళ్ళ మీద మనమే నిలబడాలి ఫస్ట్ అయితే. తర్వాత సపోర్ట్స్ అనేది ఆటోమేటిక్ గా దొరుకుతాయి.
సో మనం అక్కడికి భయపడాల్సిన అవసరం లేదండి. మీకు ఏదైనా అనిపిస్తే వాళ్ళు ఏమనుకుంటారో, సక్సెస్ కాకపోతే ఏమనుకుంటారో అని ఫీలింగ్ గురించి బయట వచ్చేయండి. సక్సెస్ అవ్వచ్చు దీంట్లోన, అవ్వచ్చు, ఖచ్చితంగా అవ్వచ్చు అండి. ఒకవేళ మనం ఫెయిల్యూర్ అయినామా అదే ఆ స్టెప్ తోనే మనం ఇంకొక బిజినెస్ లోకి ఎంటర్ అవ్వచ్చు. జనరలీ ఫెయిల్ అనేది 99% ఉండదు, ఓన్లీ 1% చెప్పలేము. వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవచ్చు, వాళ్ళకి లైక్ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఏదో ఇంటెన్షన్ ఉండొచ్చు బట్ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు చేయడానికి. అలాంటి ఓన్లీ 1% మాత్రమే ఇందులో ఫెయిల్ అవుతారు, మిగిలిన 99% సక్సెస్ అవుతారు. రియల్లీ అండి. ఇప్పుడు మనం క్లాతింగ్ బిజినెస్ చేయాలి అంటే మనం స్టాక్ తెచ్చి పెట్టాలి. అది అయిపోయినా అయిపోకపోయినా ఇంకో పండుగ వస్తుంటే మళ్ళీ కొత్త స్టాక్ తేవాలి. డెడ్ స్టాక్ అనేది ఉంటుంది. ఇది అనుకోండి లైఫ్ లాంగ్ ఉంటుంది. యా, సో మనం ఇంకా స్కిల్స్ డెవలప్ చేసుకొని వెళ్ళి ఇంకొక ఏదైనా చేయాలనుకున్నా కూడా మనకు అది ఇంట్లో జస్ట్ ఉంటుంది, ఓల్డ్ అయిపోదు. సో డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ కాలింగ్ మీ హియర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేడం అడగండి. డిస్క్రిప్షన్లో షాప్ యొక్క అడ్రస్, గూగుల్ మ్యాప్ లింక్ కూడా ఉంటుంది. మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలంటే ముందు ఏమైనా మీకు ఇంటిమేట్ చేసి రావాలన్నా కాల్ చేసి వస్తే బెటర్ మ్యామ్. ఎందుకంటే నేను ఏదైనా వేరే అవుటింగ్కి వెళ్ళొచ్చు, ఏదైనా నాకు వర్క్ ఉండొచ్చు. ఆల్మోస్ట్ షాప్ అయితే ఓపెన్ ఉంటుంది. జస్ట్ నాతో మాట్లాడితే ఇంకా వాళ్ళకి డౌట్స్ ఎక్కువ క్లారిఫై అయితే అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేసి వస్తే బెటర్. కాల్ చేసేసి రండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ షాపింగ్.